తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారి మరణం మీద నాకు అనుమానాలు ఉన్నాయి అంటున్న జగన్మోహన్ రెడ్డి, ఎలా చూడాలంటారు దీన్ని? అవును సార్, అనుమానాలు ఉన్నాయి. ఎంక్వైరీ చేయాలన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందిగా. మరి నువ్వు పోయి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, సార్ ఇట్లా అనుమానాలు ఉన్నాయి, ఎంక్వైరీ చేపిద్దాం సార్, మందే కదా గవర్నమెంట్, మరి ఇట్లా రిలయన్స్ వాళ్ళ మీద నాకు డౌట్ ఉంది అని రిలయన్స్ షాపుల మీద దౌర్జన్యం చేయించు. అసలు నీకు చాలా మంది తెలియదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారా లేదా అనేది కూడా కొంత డౌట్ సార్. మీరు బాగా గుర్తుంచుకొని ఉంటారు, రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు, అటుబడి నడిచి వస్తున్నారు, ఇటుబడి నడిచి వస్తారని దాదాపు 2-3 గంటలు ట్రోలింగ్లు అవుతానే ఉంది ఆ రోజు. రాజశేఖర్ గారు బ్రహ్మాండంగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు అటు నడిచి వస్తున్నారు, ఇటు నడిచి వస్తున్నారు, అడవుల్లో పడి వస్తున్నారు అని దాదాపు 2-3 గంటలు ట్రోలింగ్ వచ్చింది. ఈ 2 గంటల్లో సొంత కొడుకువి, తండ్రి మీద అంత ప్రేమ ఉన్నోడివి ఎందుకు పోలేకపోయా? నీకు దగ్గరే కదా, ఎందుకు పోలేకపోయావు? ఇక్కడ కూర్చొని సంతకాలు పెట్టండి, నేను సీఎంను కావాలా, నన్ను సీఎంని చేయండి అంటే నీ తండ్రి చచ్చిపోతాడని ముందే నీకు తెలుసు. దాని వెనక నత్వాని కాదు, ఇంకో రిలయన్స్ కాదు, నీ కుట్రే ఉంది. ఇప్పుడు నీ తండ్రి అంటే పద్దాగా ఉంటారు, సూర్యుడు ఎందుకు లేడు ఆ రోజు? అసలు ఇప్పుడు ఏమైపోయాడు ఆ సూర్యుడు? ఏమైపోయాడు? సూర్యుడు ఏడ దాచి పెట్టారో, సూర్యుడు బయటకు వస్తే చంపుతారని మీ సంగతి తెలుసుగానే సూర్యుడు కామ్గా వెళ్ళిపోయాడు. కేవలం రాజశేఖర రెడ్డి గారి మరణం కుట్ర, జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర, అంతవరకు గ్యారంటీ. సొంత కొడుకు ఎందుకు చేసుకుంటారు సార్? ఎవరు? సొంత బాబాయిని చంపలేదా? సొంత బాబాయిని చంపి సొంత కూతురు చంపిందని చెప్పాడు కదండి. సొంత బాబాయిని చంపినప్పుడు కానీ, సొంత తాతను చనిపోయినప్పుడు కానీ ఎన్ని అసలుకి అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం గవర్నమెంట్, నేను మంచివాడిని అంటున్నాడు ఆయన. సార్ ఒక్క విషయం, పేర్ల పార్థసారథి రెడ్డి గారు 26 పోట్లు వేసాడే, 26 పోట్లు అయ్యే ఆయన ప్రాణం కాదా? ఆయన ప్రాణం కాదా? నువ్వు చేసిన పని ఏంది? 2 ఎకరాలు ఎకరం ఓడివి, అక్కడ ఎస్సీలని ఎస్టీలని మొత్తాన్ని భయపడి వాళ్ళ పొలాలన్నీ లాక్కొని నీ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నావు, నీ తాత, నువ్వు, మీ అయ్య. నిజంగా రాజశేఖర్ రెడ్డి అనేవాడు కూడా ఎంత దుర్మార్గుడు అంటే అంత దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి. కాదా బయట పడలా అంతే. నీ తాత అంత దుర్మార్గుడు కానీ నీ అంత దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారా? నువ్వు మీ తాత ఇల్లు కూడా గడవలా మీ తాతకి. మీ అయ్యి అప్పులు పోలయ్యి చంద్రబాబు నాయుడు గారిని బతిలాడాడు, ప్రతిపక్ష లీడర్గా చంద్రబాబు గారు ఉన్నప్పుడు నేను ఇల్లు అమ్ముకోవాలా, కొద్దిగా సంతకాలు పెట్టండి అని బాబు గారిని బతిలాడితే నువ్వు ఇల్లు అమ్ముకో దేవుద్దని చెప్పి బాబు గారు అప్పుడు ఏదో చేసి నీకు మీ తండ్రికి డబ్బులు ఇచ్చాడు. అది తెలియదు, నీకు తెలుసు కానీ నటిస్తావు, తెలియనట్టు నటిస్తావు. ఏమండి అందాకెందుకు సార్, మనమే చూసాం. పాపం భారతి వాళ్ళ నాన్న డాక్టర్ గంగిరెడ్డి గారు ఈయన పోయి చూసేదాకా బాగానే ఉన్నాడు, కాసేట్లో ప్రాణం అట్టపోయిందండి. ఇదే కరోనా ఆయనకు రాలా, జగన్మోహన్ రెడ్డి కరోనా లాగా అది లాగేశాడు అంతే, మాస్క్. ఉంది భారతి రెడ్డి గారు ఒక డబ్బు ముఖ్యం. సొంత ఏమంటే చెబుతున్నాం సార్, ఎందుకు మాట్లాడలా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే వాళ్ళు. రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా రోజా చేత? ఏమంటే రోజా ఏమన్నా కరెక్ట్దా? రోజా ఏమన్నా కరెక్టా? తాగి బర్రె తిరిగిన రోడ్ల మీద తిరుగుతున్నావా? ఏదో వాళ్ళ నీతులు మాట్లాడుతుంది. అసలు ఆ ఎల్లో డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్ చూసారు ఒక రోజు? ఏదన్నా ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ వేసుకునే డ్రెస్ ఏనా అది? ఏమేదో చెప్పిద్ది. ఎవరు? అనిత గారు ఆ డ్రెస్ వేసుకుంది, నిండా వేసుకున్నారు, నీలాగా వదిలిపెట్టలేదే. డ్రెస్ వేసుకుంది, వాళ్ళు ఏమింది పంజాబ్ డ్రెస్ వేసుకున్నారండి, నీలాగా వదిలిపెట్టలేదు గాలికి. ఆ రోజాని కంట్రోల్ చేయలేకపోతున్నా అని రోజు ఏమన్నా ఆడది మాట్లాడేటట్టు మాట్లాడుతుందా? మరి ఆ మొగుడు కూడా మరి ఎట్టున్నాడో పాపం, ఆయన కూడా కంట్రోల్ అవ్వట్లేక వాడికి కూడా. నువ్వు వాళ్ళు వచ్చి
నేను మంచివాడిని, ఏంది నా ప్రభుత్వం తీసుకురండి, మళ్ళీ నేను వచ్చి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ భ్రష్టు పట్టిస్తాను, ఆంధ్రాలో ప్రజలే లేకుండా చేస్తాను, ఆంధ్ర నీకు ఏడాది చేద్దాం లెక్కలో మాట్లాడితే నేను మంచివాడి అని ఏందది? నీ తండ్రి చచ్చిపోయాడు, రిలయన్స్ చంపాడు అని చెప్పావు, రిలయన్స్ ద్వారా షాపులన్నీ పగలగొట్టించావు, రిలయన్స్ షాపులు. మరి అదే రిలయన్స్ నత్వాన్ని తీసుకొచ్చి రాజ్యసభ సీట్ ఎట్టించావు. ఇవాళ వాళ్ళ బలం లేదండి, ఇవాళ బలం ఉన్నట్టయితే మళ్ళీ నత్వాన్ని నుంచోబెట్టాడు, మళ్ళీ రాజ్యసభకి గ్యారెంటీ చేసేవాడు. అతనికి తండ్రి కాదు, తల్లి కాదు, అసలు ఆ ఎఫెక్షనే లేదండి. అతనికి ఏంటంటే వచ్చాడు డబ్బు, అధికారం, అంతే. ఇవన్నీ కాదండి, ఆయన అంటుంది ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కదా ఇవన్నీ జరిగినాయి. ఆ వంగవీటి మోహన్ రంగా గారిని అయితే బాంబులు వేసి నరికి చంపారు, అప్పుడు వీళ్ళన్నీ మీ వైపే చూపించినాయి కదా, అందుకే నేను మంచోడిని, చాలా మంచోడిని అంటున్నాడు. ఇంకో విషయం, పాపం ఇప్పుడు మా గజని ఒక ఆమె వచ్చింది కొత్తగా, జనసేన నుంచి మళ్ళీ వైసీపీలోకి వచ్చింది గజనీ గారు. ఆమె చెప్పిందిగా వంగవీటి మోహన్ రంగాకి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు మాత్రమే. వంగవీటి మోహన్ రంగా కాంగ్రెస్ పార్టీలో పెరగటం చూడలేక రాజశేఖర్ రెడ్డి కడప నుండి బాంబులు తీసుకొచ్చి దాడి చేయించాడు. ఇప్పుడు నీ పార్టీలోనే ఉందామా, నీ పార్టీకి అనుకూలంగానే మాట్లాడుతుందామా? ఆమె చెప్పింది ఈ మాటలు, గుర్తు చేసుకో జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి చూడండి, వీడియోలు ఉన్నాయి. ఇంకోటి కూడా, ఆ రోజున పృథ్వీనారాయణ గారు, ఆయన కాపు సిఐ గారు, ఆయన కూడా చెప్పాడు, ఈ పులివెందుల నుంచి వచ్చిన బాంబులు, పులివెందుల్లో రాజారెడ్డి అనుమతి లేకుండా ఒక బాంబు కూడా బయటికి రాదు అని పృథ్వీనారాయణ గారు కూడా చెప్పాడు. ఇక నిన్న పాపం మన జ్ఞాన గులిక ఇంకోటి హరిరామ స్వామి గారు ఏదో మాట్లాడారు. హరిరామ స్వామి గారు తెలుగుదేశం పార్టీ మినిస్టర్, ఆయన అసలు హరిరామ స్వామికి నైతికత ఉందా? నైతిక విలువలు ఉన్న రాజకీయ నాయకుడు హరిరామ స్వామి. ఎన్ని పార్టీలు మారాడు, ఎన్నిసార్లు మాటలు మార్చాడు. హరిరామ స్వామి గారు సరిపోయి ఆడున్నాడు, ఆయన గురించి అనుకోకూడదు. అసలు వాళ్ళ గురించి మాట్లాడేంత నీకేం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు? నీకు అసలు ఏం తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రంగా గారు చచ్చిపోయినప్పుడు నీ వయసు ఎంత? 12 ఏళ్ళు 13 ఏళ్ళు పడుతుంది, అవునా? ఇవన్నీ నీకు ఎడ తెలుసు? ఏమయ్యా, ఎదురుగా పుస్తకం పెట్టుకొని సెప్టెంబర్ 5, 2026లో పార్లమెంట్లో ఒక తీర్మానం చేసి, ఏమయ్యా సెప్టెంబర్ 5, 2026 ఎప్పుడు? ఇదే నెల నువ్వు ముఖ్యమంత్రివా, మాజీ ముఖ్యమంత్రివా, మళ్ళీ నీకు అధికారం ఇవ్వాలా? నువ్వు మంచోడివా? మంచోడి కాదు, మెంటలోడి నువ్వు. అసలు సెప్టెంబర్ 5వ తారీఖు పార్లమెంట్లో తీర్మానం చేస్తావేంది? అసలు సెప్టెంబర్ 5, 2026 మెన్షన్ చేసేవాడు అక్కడ. ఆ మాత్రం మళ్ళీ సరే నువ్వు చూసుకుంటున్నావా? పొరపాటు పడ్డాను, ఏదో నోరు జారాను అని ఏమన్నా రికవర్ అవుతున్నావా? ఏ లేదు, నేను మాట్లాడిందే వేదం. మీరు ఏనంటారా పిచ్చోళ్ళారా? ఈ జనం గొర్రెలు, నేను చెప్పిందాలో వాళ్ళు వినాలా. ఈయన మంచోడు, ఈయన చెప్పింది జనం వినాలా. ఈయనకు అన్యాయం జరుగుతుంది. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం పాపం స్వతంత్రం కోసం ప్రాణాలు వదిలిన వాళ్ళు వీళ్ళంతా. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో చచ్చిన వాళ్ళంతా స్వతంత్రం కోసం ప్రాణాలు వదిలినట్టే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.